హనుమాన్ జయంతి రాబోతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున శ్రీ హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 12, 2025న ఈ పవిత్ర పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అతిపెద్ద సంక్షోభాన్ని కూడా అధిగమిస్తారని నమ్ముతారు. సూతక కాలంలో పూజించవద్దు. ఇంట్లో ఎవరైనా మరణిస్తే లేదా సూర్య చంద్ర గ్రహణం ఉంటే పూజ చేయకండి. శ్రీ హనుమంతుని ఆరాధన నిషిద్ధంగా పరిగణించబడుతుంది. నలుపు లేదా తెలుపు దుస్తులు ధరించడం మానుకోండి. హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయనను పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. నలుపు లేదా తెలుపు దుస్తులు ధరించడం అశుభంగా పరిగణించబడుతుంది. పగిలిన విగ్రహాలను పూజించవద్దు. మీ ఇంట్లో పగిలిన లేదా విరిగిన హనుమంతుడి విగ్రహం ఉంటే వెంటనే తొలగించాలి. అలాంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసి ఈ పవిత్రమైన రోజున కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించండి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉన్నవారు ఉప్పు తినడం మానుకోవాలి. అలాగే ఈ రోజున మీరు దానం చేసిన వస్తువులను తీసుకోకండి. ఈ నియమాన్ని పాటించడం పుణ్యం ఫలితాలకు దారితీస్తుంది. మాంసం, ఆల్కహాల్, అశ్లీల భాషలకు దూరంగా ఉండండి. ఈ పవిత్ర రోజున మాంసాహారం, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.